హలో అండి, అందరూ బాగున్నారని నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలి. ఈ వీడియో ఏంటంటే మనం అంటే నేను కొత్తగా స్టార్ట్ చేశానండి యూట్యూబ్ అయితే. నేను ఈ థంబ్‌నెయిల్ ఎలా చేయాలనేది నేను చాలా వీడియోస్ చూసి నేను నేర్చుకున్నాను. అది మీకు షేర్ చేద్దాం అనేసి చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇమేజ్ సెర్చ్ అనే యాప్ ఉంటుందండి, అది డౌన్లోడ్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిష్ కర్రీకి నేను తయారు చేద్దాం అనుకుంటున్నాను థంబ్‌నెయిల్. అందులో ఫిష్ కర్రీ ఇమేజెస్ అని మనం టైప్ చేసినట్టయితే చాలా ఇమేజెస్ వస్తాయి. మనం అందులో మనకి నచ్చిన ఇమేజెస్ మీరు క్లిక్ చేసినట్టయితే ఇలా డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే మనకి గ్యాలరీలో వచ్చేస్తాయండి అవి ఇమేజ్. నేను ఒక 2 ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నాను. మళ్ళీ ఫిష్ ఇమేజెస్ కొడుతున్నాను. ఫిష్ ఇమేజెస్ కూడా నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అంటే రిలేటెడ్గా ఉంటాయని చెప్పి నేను పెడుతున్నాను. ఇది న్యాచురల్గా ఉంది ఫిష్, అందుకని నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా గ్యాలరీలో కనిపిస్తాయండి ఇమేజ్ వచ్చేసి. నేను ఒక 2 ఫిష్ కర్రీ ఇమేజెస్ ప్లస్ 2 ఫిష్ ఇమేజెస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కూడా న్యాచురల్గా ఉందండి. నేను 2 న్యాచురల్గా ఉన్న ఫిష్ ఇమేజెస్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. గ్యాలరీలో వచ్చేస్తాయి 4. 2 కర్రీ ఇమేజెస్, 2 ఫిష్ ఇమేజెస్ నేను తీసుకున్నాను. అవి నా గ్యాలరీలో వచ్చేసాయి. నెక్స్ట్ నేనైతే పిక్సెల్ ల్యాబ్లో చేస్తానండి. ఇది నేను ముందు చేసింది. అది మనం ఇప్పుడు కొత్తది తీసుకుందామంటే కనుక కింద మనకి అక్కడ కనిపిస్తున్నాయి కదా బ్యాక్గ్రౌండ్స్, అవి క్లిక్ చేస్తే కనుక అది కొత్తది వచ్చేస్తుంది. మనకి ఇది 16:9 వచ్చేసి 1280 అండ్ 720 అండి ఇమేజ్ సైజు. మీరు అక్కడ మనం ఫ్రమ్ గ్యాలరీ కొడతాము, ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ కింద ఓకే చేసేస్తామండి. సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సైజ్ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అది మనకి ఆ స్క్రీన్ మీద ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసేసుకోవచ్చు ఇమేజ్. ఆ న్యూ టెక్స్ట్ అనేది తీసేద్దాము, తర్వాత పెట్టుకోవచ్చు. మనం సైజు కావాలన్నా పెంచుకోవచ్చు, కావాలన్నా తగ్గించుకోవచ్చు. నేను 2 ఇమేజ్లు తీసుకున్నాను కదా, ఫిష్ కర్రీ ఇమేజెస్ 2 తీసుకుంటున్నాను. అది నేను అలా సెట్ చేసేసుకున్నానండి ఇమేజ్ వచ్చేసి. అది మనం రాంబస్ డైమండ్ షేప్లో అన్న పెట్టుకోవచ్చు, రాంబస్ షేప్లో పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన షేప్, మనకు నచ్చిన సైజు మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫిష్ ఇమేజ్ వచ్చేసి కింద సెట్ చేస్తున్నాను. కింద అంటే ప్లేస్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి నేను కింద సెట్ చేశాను దాన్ని, ఆ ఇమేజ్ని. ఇంకోటి తీసుకున్నాను కానీ అది సరిపోద్దా లేదా అని ఆలోచిస్తున్నాను. ముందైతే మనం టెక్స్ట్ క్రియేట్ చేసుకుందాం దాని మీద. అక్కడ టెక్స్ట్ అని ఉంటుందండి, కింద టెక్స్ట్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడ పెన్సిల్ సింబల్లోకి వెళ్తాం. అక్కడ కింద వచ్చేసి మనం ఇంగ్లీష్ టు తెలుగు సెలెక్ట్ చేసుకుంటామండి. అంటే మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వచ్చేస్తుంది. చూడండి, నేను ఇంగ్లీష్ టైప్ చేస్తున్నాను, పైన తెలుగు వచ్చేస్తుంది. చేపల పులుసు అని చెప్పేసి నేను టైప్ చేశాను, వచ్చేసింది. అది పైకి వచ్చేసింది కదా, నేను అది కిందకి నేను తెచ్చేస్తున్నాను. ఆ కింద కరువులాగా ఉంది కదా, అది మనకి అటు ఇటు మూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. ఆ లెఫ్ట్ రైట్ సర్కిల్ సింబల్స్ వచ్చేసి సైజు తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంకా ప్లేస్ ఉందని చెప్పేసి నేను ఆ ఫిష్ ఇమేజ్ని కూడా నేను తెచ్చేసుకున్నాను. దాని చిన్న వచ్చేసి దాని పక్కన పెట్టేద్దాం అనేసి నేను తెచ్చుకున్నాను. అలా చేసేద్దామని. మనకి బ్యాక్గ్రౌండ్ కావాలంటే కలర్స్ అవి చేంజ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడ టెక్స్ట్లో వచ్చేసి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. మనకి ముందు మనం కలర్ సెలెక్ట్ చేసుకుందాం. కింద కలర్ అని ఉంటుందండి, టెక్స్ట్లోకి వెళ్ళాక కలర్స్ చూసుకోండి. మనకి ఇది డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి లైట్ కలర్ టెక్స్ట్ సైజ్ తీసుకుంటాం, కాంట్రాస్ట్గా తీసుకోవాలి కాబట్టి. నేనైతే పింక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, లైట్గా ఉందని చెప్పేసి. అది చేసి టిక్ మార్క్ చేసేయాలి. తర్వాత మనకి ఇక్కడ 3D టెక్స్ట్ అని ఉంటుంది, అది ఎనేబుల్ చేసుకుంటే కనుక మనకి 3D వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్. ఇది చిన్నగా ఉంది కాబట్టి కనిపించట్లేదు సరిగ్గా. షాడో పెట్టుకోవచ్చు. షాడో పెట్టుకుంటే నాకు అది లెటర్స్ సరిగ్గా కనిపించట్లేదని తీసేశాను. అక్కడ మనకి నేను షాడో ఇప్పుడు ఒకటి కొట్టాను కదా, అది లైట్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది, కింద లైన్ లాగా వస్తుందండి. ఇది మనకు డార్క్ కలర్ కాబట్టి కనిపించట్లేదు. నేను బోల్డ్ కావాలనుకుంటున్నాను, బోల్డ్ పెట్టుకున్నాను. అండ్ ఇటాలియన్ పెట్టుకుంటున్నాను, అంటే జస్ట్ బెండ్ అయినట్టు కనిపిస్తుంది. నేను ఇమేజ్ ఇప్పుడు అది ఇంగ్లీష్లో అయితే మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, తెలుగులో కాబట్టి మనకి వేరియేషన్ ఏం తెలియట్లేదు. నేను అలా సెట్ చేసుకుంటున్నానండి. లెటర్స్ వచ్చేసి ఎలాగ ఉండాలి ఏంటనేది నేను సెట్ చేసేసుకుంటున్నాను.
సేవ్ యాజ్ ఇమేజ్ చేసేసుకుంటున్నానండి. సేవ్ టు గ్యాలరీ మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. అది మనకి ఆల్బమ్స్ ఉంటాయి కదా, ఆల్బమ్ కానీ గ్యాలరీ కానీ ఉంటుంది కదా. ఇప్పుడు నా గ్యాలరీలోకి వచ్చేసింది. చూసారా థంబ్నెయిల్ ఎంత బాగా తయారైందో. మీరు కూడా ఇట్లాంటి థంబ్నెయిల్స్ తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.